నమస్తే అన్న, అందరికీ నమస్కారం. విశాఖపట్నంలోని పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్హెచ్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. వివాహమైన 40 రోజులకే నవవధువు యాడ్రపు కృష్ణవేణి 25 సంవత్సరాలు అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు సంబంధించి పిఎం పాలెం సిఐ బాలకృష్ణ గారు తెలిపిన వివరాల మేరకు విజయవాడ జిల్లా మెంటాడ ప్రాంతానికి చెందిన బంధువైన ఎడ్రపు మురళితో ఈ ఏడాది మే 13వ తేదీన కృష్ణవేణికి వివాహమైంది. మురళి ఓ పరిశ్రమలో, కృష్ణవేణి గోపాలపట్నం ప్రాంతంలోని ఒక షాపులో పనిచేస్తూ ఉన్నారు. కొత్తగా పెళ్లైన వీరు గత 20 రోజులుగా పిఎం పాలెంలోని ఒక అద్దె ఇంట్లో ఉంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మురళి బుధవారం ఉదయం విధులకెళ్లి రాత్రి ఇంటికి వచ్చేసరికి ఆమె ఫ్యాన్కు ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించింది. దీంతో మురళి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఏసీపీ అప్పలరాజు గారు, సిఈ బాలకృష్ణ గారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కృష్ణవేణి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.